అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిఐడి అధికారులు నమోదు చేసినటువంటి కేసులో పోసాని కృష్ణమురళి మరికొద్దిసేపట్లో విడుదల కానున్నారు. ఏదైతే హైదరాబాద్లో ఒక సమావేశంలో, మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు మోడీ కాళ్ళు పట్టుకున్నారంటూ ఒక ఫోటో ప్రదర్శించారు. సో అది మార్పింగ్ ఫోటో. సో దాని మీద పోసాని కృష్ణమురళి మీద ఫిర్యాదు చేయడంతో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి పోసాని కృష్ణమురళిని కోర్టులో హాజరుపరచడంతో గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి గుంటూరు జిల్లా జైలు, ఈ జైల్లోనే పోసాని కృష్ణమురళి ఉన్నారు. అయితే దీనికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాదులు దాఖలు చేయడం జరిగింది. కోర్టు రెండు పక్కల వాదనలో ఉన్నటువంటి కోర్టు పోసానికి బెయిల్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టింది. సో ఏదైతే 2 లక్షల రూపాయలు, ₹1,00,000 పూచీకత్తుతో 2 బాండ్లు సమర్పించాలని చెప్పడం జరిగింది. అలానే వారానికి 2 రోజుల పాటు గుంటూరులోని సిఐడి రీజనల్ కార్యాలయానికి వచ్చేసి సంతకం పెట్టాలి. అలాగనే దేశం విడిచి వెళ్ళకూడదని కూడా మరో షరతు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కడ మీడియాతో ఈ కేసుకు సంబంధించి మాట్లాడకూడదని చెప్పింది. అలాగనే ప్రింట్ మీడియా, పత్రికా ప్రకటన కూడా, ఈ కేసుకు సంబంధించి ఎటువంటి పత్రికా ప్రకటన కూడా ఇవ్వటానికి వీల్లేదని కూడా చెప్పింది. దీంతోపాటు సిఐడి అధికారులు ఎప్పుడైనా కేసు విచారణకి పిలిచినట్లయితే ఖచ్చితంగా సిఐడి అధికారుల విచారణకి సహకరించాలని కూడా కోర్టు ఒక షరతు విధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ₹1,00,000 పూచీకత్తుకు సమర్పించడం కొంత ఆలస్యం కావడంతో పోసాని కృష్ణమురళి విడుదల అనేది కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొద్దిసేపట్లో పోసాని కృష్ణమురళి తరపునటువంటి అడ్వకేట్లు గుంటూరు జిల్లా జైలు వద్దకు వచ్చి బాండ్లు ఏదైతే ఉన్నాయో ₹1,00,000 పూచీకత్తు నిన్న రిలీజ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ బాండ్లు ఏదైతే ఉందో ఆ బాండ్లు సమర్పించడం అనేది ఆలస్యం కావడంతో ఈరోజు బాండ్లు అనేవి పూర్తిగా వాళ్ళు పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాదులు షూరిటీకి సంబంధించినటువంటి బాండ్లు తీసుకోవడం జరిగింది. ఆ బాండ్లు తీసుకొని మరికొద్దిసేపట్లో గుంటూరు జిల్లా జైలుకు వద్దకు చేరుకుంటారు. ఆ బాండ్లు సమర్పించిన తర్వాత, పూచీకత్తు సమర్పించిన తర్వాత పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 4 రోజుల పాటు దాదాపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కర్నూలు జిల్లా జైల్లో ఉన్నారు, గుంటూరు జైల్లో, అలాగనే విజయవాడ భవానీపురం కేసులో కూడా ఆయన అక్కడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో 4 రోజుల తర్వాత పోసాని కృష్ణమురళికి ఆల్మోస్ట్ ఆల్ రిలీఫ్ వచ్చింది. సో జైలు నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగతా కేసులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదైతే 6 కేసుల్లో ఆల్రెడీ పోసాన్ని అరెస్టు చూపెట్టారు, బెయిల్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రిమాండ్ విధించిన తర్వాత బెయిల్లో వచ్చినటువంటి పరిస్థితి. మిగతా కేసులు క్వాష్ చేయాలంటూ కూడా పోసాని కృష్ణమురళి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు క్వాష్ పిటిషన్ని తిరస్కరించింది. అయితే ఈ కేసులకు సంబంధించి బిఎన్ఎస్ యాక్ట్ 35/3 ప్రకారం నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఒక డైరెక్షన్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక పోసాని కృష్ణమురళి మీద ఎటువంటి అరెస్టులు అనేవి ఉండవు, జైలుకు పంపించడం అనేది ఉండనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైనా కేసుకు సంబంధించి ఉంటే హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం అయితే ఉంది. అలాగనే ఈ సిఐడి కేసుకు సంబంధించి కూడా, ఈ సిఐడి కేసులో రిమాండ్ విధించినట్లయితే పోసాని కృష్ణమురళి వారం రోజుల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చేవాళ్ళు. అయితే పోసాని కృష్ణమురళి సిఐడి కేసు నమోదు చేసి పీటీ వారెంట్ మీద కర్నూలు జిల్లా జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని ఇక్కడ గుంటూరు కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం 4 రోజుల పాటు దాదాపు పోసాని కృష్ణమురళి జైల్లో మగ్గినటువంటి పరిస్థితి ఉంది. సో అరెస్టులు అలాగనే రిమాండ్లు విధించడంతో కంప్లీట్గా 3 ప్రాంతాల్లో జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం సిఐడికి సంబంధించినటువంటి నమోదు చేసినటువంటి కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ రావడంతో మరికొద్దిసేపట్లో పోసాని కృష్ణమురళి విడుదల కానున్నారు. ఇది ప్రజెంట్ పరిస్థితి. గుంటూరు జిల్లా నుంచి కెమెరామెన్ సిద్ధుతో రామారావు టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.